గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మేము పంపించలేదండి. ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. అవునండి. మీ రూమ్ సోదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు. ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశాము? సార్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టులో చెప్తాం. కమా పదండి. సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు ఊరెళ్ళి 2 రోజులైంది. ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదా అయింది, 2 సంవత్సరాలు కాలేదుగా. పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి నేర్పెదుకు? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏమిటి? ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అవును. అయ్యో, అవును. ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లవనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే 2వ పాయింట్ గాడు, వాడి పోలికలేవో కాస్త వచ్చాయి. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే, పొగుళ్ళని సంకనేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈరోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం చేయమంటావు? నేను చేస్తాను అత్తయ్య. నువ్వు చేస్తానంటావా? సరే, వెళ్ళి చెయ్యి, నేను వచ్చి చూస్తాను. లేమ్మా, నేను చేస్తాను. వద్దు అత్తయ్య, నన్నే చేయమంది. నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమ్మా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే, అదేదో తక్కువ అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శ్రీకృష్ణ పరమాత్మలాగా వచ్చి సహాయపడుతున్నట్టు ఏమిటి వేషం? నువ్వు చేయాల్సిన పనులు ఏం చేశావు? ఏం లేదు అత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేత కావు. చాలా కష్టపడుతుంటేను సహాయపడదామని. నాకు మాత్రం తెలీదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. మరి పుట్టునే అన్ని పనులు అందరికీ రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి ఇద్దరు. అప్పుడు కావాలంటే వచ్చేవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేమిటమ్మా మీరు మిరపకాయలు దంచుతున్నారు? పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు, అందుకని. అయ్యో, మీకు అలవాట పాడా? నేను సహాయం చేస్తానండి. వద్దు మామయ్య గారు. ఇదెప్పటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా. మీరు వెళ్ళి మగాళ్ళగా కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. అవును మామయ్య, నువ్వు వెళ్ళి పొలం పనులు చూసుకో. నువ్వు పగ్గింటాలని అడిగి కారం చల్లెడ పట్టరాపో. నేను కూడా పని చేస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు? నేను వెళ్ళి నవలలు చదువుకోపో. ఏమిటే తోడికోడళ్ళు ఇద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెత్తకపోయినా ఉండదు. మర్చిపోయా అన్నయ్య గారు. ఏమిటమ్మా చూస్తున్నావు? తింటున్నా. అది గోంగూర, ఇది అన్నం. ఈ 2 కలిపి బాగా భోంచే. ఇక్కడ దొరికేది ఇదే. నీకు అక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, తందూరి చికెన్, చికెన్ 65,
పుడ్డింగ్ ఇంకా చాలా మంది ఉన్నారే, వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ దొరికేవి ఇవే, ఆరోగ్యానికి మంచిది. త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్న నేను రేపు ముందుకెందుకు మేనకేసుకో. త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరి చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తాను. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? ఏమిటా పిల్ల ఇల్లు తుడవడం? నువ్వు తుడుస్తున్నావా? గుర్రపు తల కనిపించే జడ తుడుస్తుందా? అర్థమైందమ్మా, ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో కళ్ళారా చూసా. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరీ చేయించుకోవడానికి నీకు మనసు వచ్చింది. ఇది నా ఇల్లు, నా కోడలు, నా పనులు, నా ఇష్టం. అసలు నిన్నేమంట రమ్మన్నాడు? పిల్లాన్ని ఇచ్చుకున్న తర్వాత నోరు మూసుకుని పడి ఉండాలి. సూర్యాన్ని ప్రేమించాను అన్నావు. ఈ కన్న తండ్రిని కాదని నువ్వు అడుగుపెట్టిన నరకమేమిటో, ముదురుకున్న స్వర్గమేమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? మన ఆస్తి మీద నాశతో నీ మీద ప్రేమ నటించాడే తప్ప నిజంగా నీ మీద ప్రేమ ఉంది కాదమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మన ఇంటికి వెళ్దాంరా. నేను రాను. బావ వచ్చేంత వరకు నేను ఎక్కడికి రాను. బావా బావా బావ కోసం ఈ పాము పడగ నీడలో భరిస్తున్న బాధలు కష్టాలు అంతా స్వర్గమేనంటావా? అవును నాన్న, భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాన్ని పాటిస్తున్నాను. ఓహో, అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అన్నమాట. నువ్వు వినవలసిన మాట ఒకటి చెబుతున్నాను, విను. దొంగలోట చలామణిలో సూర్యాన్ని పట్టుకున్నారు. 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఏమిటి? సూర్యానికి జైలు శిక్ష వేయించావా? నీ కొడుకుని నేను జైలుకి పంపించడం ఏమిటి? దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు. దొంగను జైలుకి పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడిగివి నువ్వు. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? దీన్ని కట్టుకున్న వేళ విశేషం పెద్దవాడు దేశాలు పాలైనాడు. నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మొగుడిని జైలు పాలు చేసింది. అల్లుడిని జైలు పంపించడానికి నీకు సిగ్గులేదు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రమ్మా. నీ నోటితో నా పేరెత్తగా. ఈ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమంతా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఇంటికి వెళ్తాం. ఆఖరి సార్ అడుగుతున్నా, వస్తావా రావా? సరే, ఈ క్షణం నుంచి నాకు అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. నాకు చచ్చిందనుకుంటాను. వస్తా. జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా, ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకి జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు నేను తాగిస్తాను. వద్దులేండి, నేనే తీసుకెళ్తాను. నువ్వు తల్లి, ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి, వెళ్ళమ్మా. తల్లి, కాస్త లేచి పాలు తాగమ్మా. నాకు ఇప్పుడేం వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. లేదా నాకు వద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి గది, తాగు తాగు తాగు.
శేషంగా అరుపులా వినిపించింది. ఎక్కడ కనిపించుతావుడే? నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి 2 ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాటేమిట్రా? తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్ నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేట వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, అదని కిందకు వచ్చాను. వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట. సారీ. సూర్యం, ఐఎమ్ టెరిబ్లీ సారీ సూర్యం. బాబాయ్, నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఈ ఊళ్ళోనే పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా. సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకి బాగానే ఉండి ఉంటుంది. మీ ఇంట్లో కదా ఉంది కదా, ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతోంది. నేను మా ఊరు వెళ్ళాలి. స్టేషన్లో దించేయండి. వెళుదువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళుదు కదా. డ్రైవర్, ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశాను తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకుల్ గుడ్ మార్నింగ్. సుశీల, నువ్వు? నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరక్క నీతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే ఈ లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే, కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అదే అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. ఓ నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటుంది, కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. ఇది ఎక్కడ కూడా బాబాయ్? చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళని అమ్మా. ఓ నో. అదేం లాభం లేదు సూర్యం, మా లీల సంగతి నీకు తెలీదు. ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చుచుంచుని అని చెప్పుతున్నానన్నమాట. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి బావగారు. రూ రూ. హలో బావగారు. ఓ రండి మరదలు గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంట. పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా. ఓ ఫెంటాస్టిక్. ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక్క ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చని చెప్తున్నాను. అబ్బో, చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దును ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట.
పెళ్ళానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగులు కావులేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక నువ్వు వెళ్ళు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, పడుకుందాం. ఏంటిది, నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? బావగారు, అమెరికాలో ఇదంతా మామూలే. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేప్ చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. కెట్టడంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ బావగారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వదలను. బావగారు, ప్లీజ్ బావగారు, నేను వెళ్ళటానికి వీల్లేదు. నేను వదలను. ఎందుకు ఊరికెళ్ళని అవుతారు? చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద ప్రాణాలు తీసుకున్న అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల, బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళ కాదు, వైష్ణవ మాయ కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా, సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. వెంకటేశం దయ వల్ల బతికి బయటపడింది. మీ వాళ్ళ దృష్టిలో సుశీల చచ్చిపోయింది. అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే, హార్స్ రైడింగ్, టెన్నిస్, ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయానో ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఏ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను పెట్టాను కదా. అలాగే. 2 కోన్ ఐస్ క్రీమ్. ఆ 2 ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త.
రా, లేవండి. ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, ఆయన ఎప్పుడొచ్చా? ఎంతకాలం అయింది నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాయనా, బాగున్నావా? నాకేమ్మా బానే ఉన్నాను. సుశీల, సుశీల, కనిపించదే? సుశీల, ఏమ్మా సుశీలకి ఏమైంది? చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది నాయనా? నా నోటితో ఎలా చెప్పేది? బంగారం లాంటి పిల్ల. బాబు ఏం జరిగిందంటే నేను చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు, పిల్లల్ని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడి బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే, ఆ మాట వింటూనే మంచం పట్టింది. ఇక అంతే. మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే? ఏమిట్రా? పాలేమిటి, విషయం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నారా? ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే ఏదో పన్నాగ పని చంపేస్తుంటావు. అయ్యో, నాకేం తెలియదు నాయన. సత్యంగా చెప్తున్నాను. నీకేంటే తెలుసు? నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేసుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను. పిచ్చి పెట్టిందా? పిచ్చి పెట్టిందా? పిచ్చి. పిచ్చి, బెల్లం పిచ్చి. బెల్లం అంటే బెల్లము, తల్లి తండ్రి అల్లము. ఏమిట్రా ఇది? పిచ్చివాళ్ళం చేసేస్తున్నావు ఇది? అమ్మా అమ్మా, నాకు బెల్లం కావాలమ్మా. అర్జెంటుగా బెల్లం కావాలి. అర్జెంటుగా బెల్లం కావాలంటే ఎక్కడి నుంచి వచ్చావు? నాకు కావాలి. వరాలని అనుకో మొదటి అవును, ఉంటానులే. ఉంటాను. ఏటిలైంది? ఇది నా బెల్లం. అమ్మా, ఇది సుశీల లేదే. నాకు కావాలి, సుశీల కావాలి. నాయన, పెళ్ళాన్ని తెస్తే ఏడ్చే వాళ్ళని చూశాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని ఇంకా చూస్తున్నాను రా ఇప్పుడు. అయ్యో, సుశీల మేడ మీద ఉంటుంది కదూ. అత్తయ్య అత్తయ్య, ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు అత్తయ్య. బావని పిచ్చాసుపత్రికి తీసుకెడదాం అత్తయ్య. పిచ్చాసుపత్రిగా? అక్కడికైతే నయమవుతుందా? నిన్నేమిటోటో తింటుంటాను అప్పుడప్పుడు. అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు నాయన. నాకు అలవాటే కదా అత్తయ్య. నీ అంత మంచి దొరకడం నా అదృష్టం నాయన. కాస్త చూడు.